హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ కందిపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది కూర వండే టైం లేనప్పుడైనా ఇది ఒకటి ఉంటే సరిపోతుంది. అలాగే రోజు తొలి ముద్దలో ఈ పొడి వేసుకొని తిన్నా కూడా ఒంటికి చాలా మంచిది. ఇది అన్నంలోకే కాకుండా ఇడ్లీలోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. ఈజీగా నేను ఇప్పుడు చూపిస్తున్న ప్రాసెస్లో నేను చూపిస్తున్న మెజర్మెంట్స్ యూస్ చేసి ప్రిపేర్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ కందిపొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. చూసేద్దాం రండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు కందిపప్పుని యాడ్ చేసుకోండి. స్టవ్ స్లో ఫ్లేమ్లోకి పెట్టుకొని కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, పప్పు లోపల వరకు ఉడికేంత వరకు టైం పట్టినా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇది పప్పు బాగా ఫ్రై చేసుకుంటేనే కందిపొడికి టేస్ట్ బాగుంటుంది. ఇలా కందిపప్పు మొత్తం ఈవెన్గా ఫ్రై అయ్యేలా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నేను మీకు చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని తీసుకొని ఒక ప్లేట్లో చల్లార్చుకోవడానికి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మీరు ముందుగా కందిపప్పుని ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతో పావు కప్పు వరకు పచ్చిశనగపప్పుని తీసుకొని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇది కూడా తీసుకొని చల్లార్చుకోవడానికి ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండీలోకి ఒక పావు కప్పు వరకు పెసరపప్పును కూడా యాడ్ చేసుకొని ఈ పెసరపప్పు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఇది కూడా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని చల్లార్చుకోవడానికి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇలా ముక్కలుగా తుంచుకొని ఎండుమిర్చిని ఒక 18 నుంచి 20 వరకు ఇలా ముక్కలుగా తుంచుకొని యాడ్ చేసుకొని ఈ గింజలు లోపల వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని చల్లార్చుకోవడానికి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర అలాగే కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఇంగువ యాడ్ చేసుకోవడం వల్ల కందిపొడికి మంచి ఫ్లేవర్ అలాగే మంచి స్మెల్ కూడా వస్తుందండి. స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత చల్లార్చుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పుని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా బాగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇవన్నీ కలిపి బాగా ఫైన్ పౌడర్ అయ్యేలా మిక్సీలో యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ చేసుకొని పౌడర్ పక్కన పెట్టుకోండి. అంతేనండి. ఈ పౌడర్ను ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని నెలలైనా చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇది ప్రిపేర్ చేసుకుని ఇంట్లో పెట్టుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.